భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటి నిండా ఎన్నో అంతుపట్టని రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచి 1000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి నేటికి కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా అంతే అందంగా నిలిచి ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా స్థానాన్ని దక్కించుకొని భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగాన్ని కలిగి ఉండి ఎన్నో వింతలను విశేషాలని తనలో రహస్యంగా దాగి ఉన్న ఆలయమే బృహదీశ్వర ఆలయం. ఈ గుడి యొక్క నీడ అనేది అసలు నేల మీద పడదు అంటారు. అది నిజమేనా? అలాగే ఈ గుడిని ఏ విధంగా కట్టారు, ఈ గుడిలో ఉన్న విశేషాలు రహస్యాలు ఏమిటి, ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది, చూసేందుకు ఎలా వెళ్ళాలి, ఇలాంటి ఎన్నో విషయాలని చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే రీతిలోనే వివరిస్తాను. ఈ వీడియోలో ఎన్నో కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ తో జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మొదటిగా ఆలయం విషయానికొస్తే తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజన్ అనే రాక్షసుడి పేరు మీదుగా ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చింది. ఈ తంజావూరునే ద రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారు. చోళరాజుల పాలనలో ఈ పట్టణం వారి ముఖ్య కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 1004న మొదలుపెట్టి 1009లో పూర్తి చేశారు. అంటే కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ అద్భుతమైన ఆలయాన్ని అప్పట్లో నిర్మించగలిగారు. నేటికి ఈ ఆలయం కట్టి 1000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా వైభవంగా నిలిచింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ శివలింగాన్ని 11వ శతాబ్దంలో చోళరాజే ప్రతిష్టాపన చేశారు. ఈ శివలింగమే మన భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగంగా చెబుతుంటారు. ఇక ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. అలాగే ఈ శివలింగానికి అభిముఖంగా ఉన్న నంది విగ్రహం చాలా భారీగా ఉంటుంది. ఈ నంది విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పును కలిగి ఉండి సుమారుగా 20 టన్నుల బరువు కలిగి ఉన్న ఒకే ఒక రాయితో నిర్మించారు. ఈ విగ్రహం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆలయంలో ప్రధాన దైవం శివుడు కాగా ఆలయం బయట గోడలపై అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్నుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఇలా అన్ని రకాల దేవతల విగ్రహాలని మీరు ఈ ఆలయ గోడలపై చూడవచ్చు. ఈ ఆలయానికి ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఈ ఆలయాన్ని కట్టేందుకు ఎలాంటి ఇటుకలు, సున్నపు రాయి, ఐరన్ గాని, బంకమట్టి వంటి వాటిని గాని ఉపయోగించలేదు. నిర్మాణంపై ఎలాంటి పూతను కూడా పూయలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం ఇలా అన్నిటినీ గ్రానైట్ రాయితోనే తయారు చేశారు. రాయి సాంద్రత, బరువును బట్టి ఒక రాయి మీద మరొక రాయిని పేర్చి నిర్మించారు. ఇలా ఈ విధంగానే 13 అంతస్తుల ఎత్తు వరకు పూర్తి గ్రానైట్ రాయిని వాడి ఈ ఆలయాన్ని నిర్మించారు. దాంతో భారతదేశంలో 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రంగా ఇది నిలిచింది. అయితే మరింత గొప్ప విషయం ఏమిటంటే ఆలయం అంతా గ్రానైట్ రాయితోనే నిర్మించారు అన్నాం కదా, కానీ ఈ ఆలయం నుండి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ఎక్కడా అసలు గ్రానైట్ అనేది లేదు, లభించదు. అంటే ఎక్కడో ఉన్న గ్రానైట్ రాళ్లను ఇక్కడికి తరలించి వాటితో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అసలు అంత భారీ రాళ్లను ఎక్కడి నుంచి, ఎంత దూరం నుంచి ఎలా తరలించి ఉంటారనేది ఎంతో మంది పరిశోధకులకు సైతం అంతుపట్టలేదు. కానీ వారి రీసెర్చ్ ప్రకారం వారు అంచనా వేసినది ఏమిటి అంటే ఈ గ్రానైట్ రాళ్లను ఈ ప్రాంతం నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకోవై అనే ప్రాంతంలోని 2 కొండలను తొలిచి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఇక ఆలయం పైన ఉన్న గోపుర కలశంని 81.28 టన్నుల బరువు కలిగిన ఒకే నల్లరాతితో చేశారు. ఇంత బరువున్న ఈ గోపురాన్ని అంత ఎత్తుకు 1000 ఏళ్ల క్రితం ఎలా ఎత్తగలిగారనేది ఇప్పటికీ ఒక అద్భుతమైన రహస్యంగా మిగిలిపోయింది. కొందరు చరిత్రకారులు తెలుపుతున్నది ఏమిటంటే ఈ రాయిని గోపురం పైకి చేర్చడానికి చాలా కష్టపడ్డారు అని, గోపురం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం దగ్గర నుంచి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించి అలా తీసుకెళ్లారని చెబుతుంటారు. ఇక ఎవరైనా భక్తులు ఈ ఆలయంలో మాట్లాడుకుంటే వారి శబ్దాలు అనేవి ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఆలయంలోకి ప్రవేశించగానే మొదటిగా గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడి శిలలు మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తాయి. ఒక రాతి స్తంభంపై కొడితే మీకు ఒక సంగీత శబ్దం వస్తే మరో రాతి స్తంభంపై కొడితే మీకు మరో లోహ శబ్దం వస్తుంది. ఇలా రకరకాల స్తంభాల నుండి రకరకాల విభిన్న శబ్దాలన్నీ వినసొంపుగా వినిపిస్తాయి. ఈ ఆలయం విషయంలో ఒక ప్రత్యేకత అనేది ప్రజల నోటి ద్వారా ఎంతగానో దేశమంతా పాకిపోయింది. అదేమిటంటే ఈ ఆలయం యొక్క నీడ అనేది అసలు కనబడదని, భూమి మీద పడదని, అలా అద్భుతంగా దీన్ని నిర్మించారు అని. ఇలా ఈ మాట బయటకు ప్రచారం కావడం వెనక చిన్న కథ ఉంది. గుడి కట్టడం పూర్తయిన తర్వాత రాజరాజ చోళుడు ఆలయాన్ని నిర్మించిన వాస్తుశిల్పిని పిలిచి స్థపతి ఈ భారీ కట్టడం పడిపోదుగా అని అడుగగా
దానికి వాస్తుశిల్పి రాజా దీని నీడ కూడా పడదు రాజా అని సమాధానం ఇస్తాడు. ఈ మాటని అప్పటి ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని ఆలయ నీడ అనేది నేల మీద పడదని ప్రచారం చేయడం ప్రారంభించారట. అయితే దీనిలో కొంత వాస్తవం ఉంది. అదేమిటంటే ఈ ఆలయం నీడ నేల మీద పడుతుంది, కానీ ఈ ఆలయం గోపురం యొక్క నీడ అనేది మాత్రం మధ్యాహ్న సమయంలో అసలు కనిపించదు, నేల మీద పడదు. ఇలా జరగడానికి గల ప్రత్యేక కారణం ఏమిటంటే గోపురం కింద ఆలయ భాగం పెద్ద నిర్మాణాన్ని కలిగి ఉండటం వలన గోపురం యొక్క నీడ అనేది తన మీద తానే అంటే ఆలయం మీదనే పడుతుంది, అందువలన కనిపించదు. కానీ ఈ ఆలయం నీడ అనేది అసలు మధ్యాహ్న సమయంలో నేల మీద పడదు అనే మాట మాత్రం అంతా ప్రచారం అయిపోయింది. అది కేవలం గోపురం నీడ వరకు మాత్రమే, పూర్తి ఆలయం నీడ కాదు. 13 అంతస్తులుండే ఈ ఆలయం ఎత్తు 60.96 మీటర్లు. ఇది నిర్మించి నేటికి 1000 సంవత్సరాలు దాటింది. అయినా ఏమాత్రం చెక్కు చెదరలేదు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. యూకేలోని అత్యంత ఎత్తైన నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిన బిగ్ బెన్ టవర్ ని 1843-59 మధ్యలో కట్టారు. దీని ఎత్తు 96.3 మీటర్లు. ఇది నిర్మించి నేటికి సుమారుగా 150 సంవత్సరాలు దాటింది. కానీ నేటికి ఈ టవర్ కట్టినప్పటికంటే నేడు 0.26 డిగ్రీల కోణంలో ఓ వైపునకు కాస్త వంగింది. అలాగే ఇటలీ దేశంలోని లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని 1173 నుండి 1372 మధ్యలో కట్టారు. దీని ఎత్తు 56.7 మీటర్లు. ఇది నిర్మించి నేటికి సుమారుగా 800 సంవత్సరాలు దాటింది. ఇది కూడా కట్టినప్పటికీ నేటికి చూస్తే ఇప్పుడు 3.99 డిగ్రీల కోణంలో వంగింది. అలాగే జర్మనీలోని సూర్హుసేన్ టవర్ ని 1450లో నిర్మించారు. దీని ఎత్తు 27.4 మీటర్లు. ఇది నిర్మించి నేటికి సుమారుగా 570 సంవత్సరాలు దాటింది. ఇది కూడా కట్టినప్పటికీ నేటికి చూస్తే ఇప్పుడు 5.2 డిగ్రీల కోణంలో ఓ వైపునకు వంగింది. వీటన్నిటి గురించి తెలపడానికి గల కారణం ఇవన్నీ కూడా బృహదీశ్వర ఆలయం కట్టిన చాలా సంవత్సరాల తర్వాతే వేరే దేశాల్లో కట్టినవి. ఇవన్నీ కూడా కాలం గడిచాక కొంత పక్కకి వంగాయి. కానీ 60.96 మీటర్ల ఎత్తు అంత బరువు కలిగి ఉన్న బృహదీశ్వర ఆలయం మాత్రం ఎప్పటికీ నిటారుగా ఏ వైపునకు వంగలేదు. ఇది భారతీయ కట్టడాలకు అద్భుత సాక్ష్యంగా నేటికి నిలిచింది. ఇక ఈ ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తంజావూరులోని మరికొన్ని ఆలయాలకు దారులను చూపిస్తే, కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులను కలిగి ఉండటంతో ఆ దారులను మూసివేశారు. ఈ సొరంగాలని రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు. గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాలకు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు ఉన్నాయి. ఇవి ఎందుకు అలా పెట్టారు, ఈ రంధ్రాల ఉపయోగం ఏమిటి అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇక ఇంత అద్భుతమైన ఈ విశేష నిర్మాణాన్ని కుంజర రాజరాజు పెరుందాచన్ అనే సాంకేతిక నిపుణుడైన వాస్తుశిల్పి నిర్మించినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలియడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత డబ్బు నోట్లలో 1000 రూపాయల నోటుని 1954లో మొట్టమొదటిసారిగా చలామణిలోకి తీసుకురాగా ఆనాడు భారత ప్రభుత్వం ఖరీదైన ఈ 1000 రూపాయల నోటు మీద బృహదీశ్వరాలయం బొమ్మనే ముద్రించింది. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ బృహదీశ్వర ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఉండటంతో ఈ గుడిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చారు. ఒకప్పుడు సువిశాల రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ తంజావూరు ప్రస్తుతం ఒక కుగ్రామంగా మిగిలిపోయింది. ఈ నగరం ఎలా అంతరించిపోయిందో చరిత్రకు సైతం అంతుపట్టడం లేదు. ఈ గుడి చుట్టుపక్క ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పురావస్తు శాఖ వారు తవ్వకాలను జరుపుతున్నారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఏదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువు బయటపడుతూనే ఉంది. ఇవన్నీ ఆనాటి వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి. 1000 సంవత్సరాల చరిత్రను కలిగిన ఈ అద్భుత ఆలయాన్ని మీరు సందర్శించాలనుకుంటే తమిళనాడులోని తంజావూరుకి అన్ని నగరాల నుండి రైలు, రోడ్డు, విమాన మార్గాలు ఉన్నాయి. దేశంలోని ఎక్కడి నుండి అయినా చెన్నైకి మీరు ముందుగా చేరుకోవచ్చు. అక్కడ నుండి 314 కిలోమీటర్లలో తంజావూరుకు చేరుకునే వీలు ఉంది. మీరు ఎప్పుడైనా తమిళనాడుకు వెళ్తే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. ఈ ఆలయ టైమింగ్స్ వచ్చి ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు తెరుస్తారు. ఇక ఈ ఆలయం రూపు ప్రస్తుతం ఎలా ఉంది అంటే 1000 సంవత్సరాల క్రితం ఎంత అందంగా, వైభవంగా, అద్భుతంగా ఉందో అదే విధంగా నేటికి ఏమాత్రం చెక్కు చెదరకుండా నిలిచింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ని సబ్స్క్రైబ్